పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 41 వచనం నుంచి 48 వచనాలు, అంటే లాస్ట్ వరకు కూడా కొన్ని సంగతులు అక్కడ చెప్తా ఉంటారు. అది దాని యొక్క కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేం జయప్రవేశం, అంటే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి చాలా మంది హోసన్న అని ఆయనని పొగుడుతూ ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక అని ఆయన గురించి కేకలు వేస్తూ ఆయనని అనుసరిస్తూ వచ్చేటప్పుడు అక్కడ పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళందరూ ఏమంటారంటే, నీ శిష్యులను ఊరకుండమని చెప్పు, వాళ్ళని గద్దించు అని అంటారు. అంటే వాళ్ళు అలా అరవడం వీళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే అక్కడ మహాశబ్దముతో వాళ్ళు స్తోత్రము చేయసాగిరి అని ఉంటుంది 40వ వచనంలో. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు కదా, వీళ్ళు ఊరకుంటే గనక ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని చెప్తారు. అంటే దేవునిని మాత్రం ఎవ్వరూ ఆ స్తుతి చేయకుండా ఆపలేరు. మనము శరీరమైన మనము ఆపితే గనక జీవము లేని రాళ్ళు కూడా ఆయనని పొగుడుతాయి అని ఆయన చెప్తారు. అక్కడి నుంచి 41వ వచనం నుంచి ఆయన పట్టణాన్ని సమీపించి దానిని చూచి ఏడ్చాను అని ఉంటుంది. అంటే ఆ యెరూషలేం పట్టణములోకి ఎంటర్ అవుతూ ఆయన పట్టణాన్ని చూసి ఏడ్చారని ఉంటుంది. ఎందుకంటే యెరూషలేము రాజు పట్టణం అంటారు. అది దేవునికి ఇష్టమైన పట్టణం. తన ప్రజలు, అది ఒక క్యాపిటల్ సిటీ లాగా తన ప్రజలు అక్కడ సియోను పర్వతం, యెరూషలేం దేవాలయం అవన్నీ కూడా యేసుక్రీస్తు తన సొంతంగా తన వారి కోసం అక్కడే ఉంటూ ఎన్నో విధాలుగా దేవుని యొక్క సువార్తను చెప్పినటువంటి ఆ దినాలలో ఆయన ఆ ప్రదేశాన్ని చూసి ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు ఏడ్చారు అని ఉంటుంది. దాని తర్వాత ఆయన ఏమంటారంటే, నీవు అంటే పట్టణాన్ని అనమాట ఉద్దేశించి, నీవు ఈ దినమందైనా నీ దినమందు అంటారు, ఈ దినమందు కాదు, నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు అని అంటారు. ఆయన నీ దినము అని ఎందుకన్నారంటే, నెక్స్ట్ వచనం 43వ వచనంలో ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే, నీ ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు తెలుసుకోలేకపోయావు. అంటే దర్శించిన కాలం అంటే 3.5 సంవత్సరాలు కూడా ఆయన అక్కడే తిరుగుతూ తానే మెస్సయ్యనని చెప్పుకుంటూ అనేక విధాలుగా తాను ఏ విధముగా దేవుడో, ఏ విధముగా దైవ కుమారుడో ఆయన చెప్పుకుంటూ అద్భుతాలు చేస్తూ వారి మధ్య తిరుగుతూ సూచక క్రియలతో ప్రజలందరినీ బలపరుస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభువు నిన్ను దర్శించిన ఈ నీ దినం అనమాట. ఆ రోజు కూడా ఇంతకాలం నేను మీ దగ్గరే ఉన్నప్పుడు కూడా మీరు నా గురించి తెలుసుకోలేకపోయారు కాబట్టి అంటారు, సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకోలేకపోయావు. ఇక నువ్వు తెలుసుకోలేవు, ఎందుకంటే ఈ సంగతులన్నీ నీకు మరుగు చేయబడి ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా నేను ఇక్కడే ఉన్నా సరే మీరు ఈ సంగతులు తెలుసుకోలేకపోయారు, ఇక తెలుసుకుందామన్నా మీ వల్ల కాదు, ఎందుకంటే ఆ కన్నులు మూసివేయబడ్డాయి, మీకు అది మరుగు చేయబడింది అని చెప్తున్నారు. పైగా ఆయన ఏమంటారంటే, శత్రువులు నిన్ను చుట్టుముడతారు, వాళ్ళు చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నీ చుట్టూత కూడా నిన్ను అరికట్టేసి నీలో ఉన్న నీ పిల్లలతో సహా నేల కలిపేస్తారని చెప్తున్నారు. అది యెరూషలేం పట్టణం మొత్తానికి ఒక శాపము. దేవుడు రాబోయే కాలాన్ని ఆయన స్పష్టంగా చూపిస్తున్నారు. నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టి నీలో ఉన్న నీ పిల్లలతో సహా నేల కలిపి రాతి మీద రాయి నిలవకుండా ఉండే దినాలు. అంటే రాబోయే కాలంలో మనకి ఆ తర్వాత హిస్టరీ అంతా తెలుసు. యెరూషలేం దేవాలయం ఏ విధంగా 2 సార్లు నాశనం అయిపోయిందో, అనేక మంది రాజులు వారికి రాజ్యం లేకుండా వారిని క్యాప్చర్ చేస్తూ ఎన్నోసార్లు వాళ్ళు వేరే రాజుల చేతి కింద బ్రతకటం, ఎన్నో బాధలు పట్టడం, వారికి ఎన్నిసార్లు జరిగినా సరే వారికి ఇంకా కూడా దేవుని నుంచి తొలగిపోయి ఆయన ఉగ్రతకు గురవుతూ వస్తూ ఉన్నారు. దానిని దేవుడు చెప్తూ, మీకు ఇలా జరుగుతుంది, రాతి మీద రాయి నిలవని రోజు వస్తుంది అని చెప్తూ ఆయన తర్వాత వచనాల్లో, అంటే ఎలాగో నాశనం అయిపోయే పట్టణమే, ఎలాగో వీరెవరు నన్ను గ్రహించలేదు, ఎలాగో వీరు నా గొప్పతనాన్ని తెలుసుకోలేదని ఆయన వదిలేయలేదు. వెంటనే ఆయన ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ చాలా మంది వ్యాపారం చేస్తూ ఉంటారు. వెంటనే ఆయన వాళ్ళని ఒక కొరడా తీసుకుని కొట్టి, అంటే యేసుక్రీస్తు ఉగ్రతను చూపించింది బహుశా మొత్తం ఆయన జీవిత కాలంలో ఇది ఒక్క చోటే. అక్కడ కూడా ఎందుకు చూపించారంటే, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారని ఇంకో సువార్తలో ఉంటుంది. ఇక్కడేముందంటే, నా తండ్రి మందిరం, ప్రార్థనా మందిరము మీరు దొంగల గుహగా చేస్తున్నారంటారు ఆయన అని వాళ్ళని అక్కడి నుంచి గెంటేస్తారు. అలా మనం ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటున్నామో, ముందేమో వాళ్ళ యొక్క శాపాన్ని ఆయన చూపించారు. అంత శపితమైన పట్టణము, ఆ విధమైన శాపాన్ని వారు భరించాల్సి వస్తున్నా సరే ఆలయంలో ప్రవేశించినప్పుడు అది తన తండ్రి మందిరం అని, ప్రార్థనా మందిరం కాబట్టి దానిని ఎవరు
అపవిత్రం చేయకూడదని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత ఆయనని చంపాలని చాలా మంది ప్రతిరోజు చూస్తూ ఉంటారు, కానీ ఆయనని చంపటానికి ఆలోచిస్తారు, భయపడతారు. ఎందుకంటే చాలా మంది ఆయన వాక్యం విని ఆయన చుట్టూతా ఆయనని హత్తుకొని ఉన్నారు అని ఉంటుంది. ఇది మనకి దేవుడు అక్కడ యెరూషలేం పట్టణం గురించి, వాళ్ళకి రాబోయే శాపాన్ని గురించి, వాళ్ళ గురించి ఆయన ఏడ్చిన విధానము, ఆ తర్వాత తన మందిరాన్ని దొంగలగోగా ఎలా చేయకూడదో చెప్తున్న విధానాన్ని మనం చూస్తాం. దేవుడు స్వయంగా, దైవ కుమారుడు స్వయంగా ఆ యొక్క కాలములో, వాళ్ళని దర్శించిన కాలంలో వాళ్ళు తెలుసుకోలేకపోయినని ఎంతో వ్యధతో ఏడ్చుకుంటూ ఆయన మాటలు మాట్లాడతారు. కానీ మనం అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మొదటి నుంచి 11 వచనాలు మనం చూస్తే పౌలు గారు అక్కడ ఆత్మ సంబంధమైన వరాల గురించి చెప్తా ఉంటారు. ఆయన అక్కడున్న ప్రజల్ని ఏమని మాట్లాడుతూ ఉంటారంటే 2వ వచనంలో ఆయన అంటారు కదా, ఇప్పటిదాకా మీరు మూగ విగ్రహాలను ఆరాధిస్తూ ఎటు పడితే అటు నడిపించబడ్డారంటారు. అంటే మీరు ఇప్పటిదాకా ఏవేవో విగ్రహాలని ఆరాధించారు, ఎటుబడితే అటు నడిచారు, కానీ మీకు తెలియదు యేసుక్రీస్తు దేవుడని. నిజంగా దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడే యేసుక్రీస్తు శాపగ్రస్తుడు కాదు అని చెప్పగలుగుతాడు అని చెప్తారంటే, ఆ రోజుల్లో సిలువకి ఎవరైతే వేలాడతారో, సిలువ మీద చనిపోయిన వారు శాపగ్రస్తులు అని చెప్తా ఉంటారు. కానీ యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు కాబట్టి ఆయన శాపగ్రస్తుడు కాదు. అంత పట్టణం కోసం ఆయన ఏడ్చారు, కానీ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టారు. కేవలం అది తన పట్టణం అని ఏడ్చారు, కానీ ఆయన ప్రాణం పెట్టడం మాత్రం మనందరి కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి పౌలు గారు అక్కడ ఆత్మ సంబంధమైన వరాల గురించి అక్కడ వారికి చెప్తా ఉంటారు. కృపావరాలు చాలా ఉన్నాయి, కానీ కార్యాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కార్యాలన్నీ అన్నిటినీ అందరిలో జరిగించేవాడు దేవుడే. పరిచర్యలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రభువు మాత్రం ఒక్కడే. కృపావరాలు ఎన్నో ఉన్నా ఆత్మ మాత్రం ఒక్కటే అని ఆత్మ గురించి చెప్తూ, ఈ ఆత్మవరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు ఇస్తూ ఉంటారని ఆయన రకరకాల వరాలను అక్కడ చెప్తా ఉంటారు. కొంతమందికి బుద్ధివాక్యం ఉంటుంది, బుద్ధివాక్యం చెప్తారు. కొంతమంది ఆత్మజ్ఞానం ఉంటుంది, కొంతమందికి భాషల వరం ఉంటుంది, కొంతమందికి ప్రవచనాల వరము, విశ్వాసం ఒక వరము, అదేవిధంగా స్వస్థత ఒక వరము. వీటన్నిటితో పాటు భాషలు చెప్పేవారు ఉంటే దాని యొక్క అర్థం చెప్పేవారు కూడా ఉంటారు. ఇవన్నీ వరాలు. కానీ ఈ వరాలు ఆయన ఆఖరిలో అంటారనమాట. ఆ 11వ వచనంలో అంటారు, ఈ వరాలు ఆత్మ తానే తన చిత్తము చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు. ఎందుకంటే ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అని పైవాక్యాలలో ఉంటుంది. ప్రతి వారికి ఆత్మనిస్తున్నారు. అక్కడైతే యేసుక్రీస్తు వారు తన బ్రతికి ఉన్న కాలంలో తానే దైవ కుమారుడని చిన్న దేశంలో మాత్రం చెప్పారు. కానీ ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన వెళ్ళిపోయారు, కానీ ఆత్మ దేవుడు మనలో ఉన్నారు. కాబట్టి ప్రతి వారికి ఆ ప్రత్యక్షత వస్తుంది. మూగ విగ్రహాలను ఆరాధించకుండా, మీరు ఎటుబడితే అటు నడిపించబడకుండా మీరు ఆత్మను మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి వారిలో కొన్ని కార్యాలు జరగాలి. అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ ఆత్మ తన చిత్తము చొప్పున ఒక్కొక్కరికి ఎటువంటి వరం ఇవ్వాలో అది ఆయన ఇష్టం చొప్పున ప్రతి వారికి పంచి ఇస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉండొచ్చు, కొంతమందికి 2-3 ఉండొచ్చు, కొంతమందికి అందరికీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు ఆ వరాలు. కానీ ఎవరికి ఏది ఇవ్వాలన్నా ఆత్మ తన చిత్తానుసారముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు అంటది. కార్యసిద్ధి అంటే ఏంటంటే, కార్యం అంటే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత మనకు కలగాలి. ఆ ఆత్మ ప్రత్యక్షత వలన ఇతరులు మేలు పొందాలి. అక్కడైతే ఆ పట్టణంలో ఉన్న వారందరూ దేవుని తెలుసుకోలేకపోయారు అని ఆయన ఏడ్చారు. కానీ ఇప్పుడైతే అందరికీ ఆత్మ ప్రత్యక్షత ఉంది కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము తెలుసుకున్న వారమై, యేసుక్రీస్తు మాత్రమే నిజ దేవుడని, ఆయన శాపగ్రస్తుడు కాదని, ఆత్మ సంబంధమైన వరాలు, విశ్వాసం చాలు కదా. ఆ ఒక్క వరం, చాలా మంది అంటారు నాకు హీలింగ్ పవర్ లేదు, నేను నేనేం ప్రాఫెసైజ్ చేయలేకపోతున్నాను, ఈ విధంగా చెప్తా ఉంటారు. నేను ఉపదేశం చేయలేని చెప్తారు. కానీ విశ్వాసమే ఒక వరం అని అందులో చెప్తా ఉన్నారు. అటువంటి విశ్వాసంతో ఆత్మ మనకి ఆ విశ్వాసాన్ని ఇచ్చారని గ్రహించి మనము కార్యసిద్ధి కలుగజేయాలి అని చెప్తున్నారు. అది ఏ కార్యం అంటే, ప్రతి వారికి కూడా ఆత్మ ప్రత్యక్షత కలగాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, దేవుని యొక్క ఆత్మ ప్రతి వారికి ప్రత్యక్షత కావాలని, ఆ వరాలు వాళ్ళు కూడా పొందాలని, యేసుక్రీస్తు మన గురించి ప్రలాపించకుండా మన గురించి ఆయన సంతోషపడాలని మనం తెలుసుకోవాలని పౌలు గారు ఇక్కడ ఆత్మ వరాల గురించి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి అందులో ఒక్క వరమైనా మనం పొందగలిగేలాగున దేవుని సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం.
మహోన్నతుడ మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరమ తండ్రి, నాయన యేసుక్రీస్తు తన పట్టణము తన దేవాలయం గురించి ఏడ్చిన విధానాన్ని మేము చూసాం తండ్రి. నీ దినమందైనా సమాధాన సంగతుల్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావని ఆయన అన్నారు ప్రవ్వా. ప్రవ్వా, ప్రతి దినము మాదే ప్రవ్వా. ఎందుకంటే మాకు వాక్యం ఎంతో దగ్గరగా ఉండి ఆత్మ మాలో ఉండి కార్యసిద్ధి కలుగు చేస్తారని చెప్పారు ప్రవ్వా. ఎంతో మంది నిన్ను తెలియని వారు ఉన్నారు, వారందరికీ కూడా ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించగలిగేలాగా మేము వెలిగించబడ్డాము. కాబట్టి అటువంటి వెలుగును మేము వృధా చేయకుండా ప్రతి ఆత్మను వెలిగించగలిగేలాగా మా అందరికి నువ్వు ఇచ్చిన ఆత్మ కలిగించే వరాల్ని మేము ఉపయోగించుకుంటూ నీ రాజ్య వ్యాప్తి కోసం మేమందరము సహాయపడాలని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now is all.